నార్కల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ జనగణ 2027పై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ప్రజలు తమ వివరాలను వెబ్సైట్లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని, ఈ ప్రక్రియ ఎలా చేయాలనో, దీనివల్ల కలిగే ఉపయోగాలేంటో, రేషన్ కార్డుల పెన్షన్లపై దీని ప్రభావం ఉంటుందా అనే అంశాలపై పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వివరించారు. నిన్న సెల్ఫ్ ఇన్యూమరేషన్ చేయించారు. సెల్ఫ్ ఇన్యూమరేషన్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అంటే మీ జాగ్రత్త మీకే ఎక్కువ తెలుసు, కరెక్ట్ కూడా మీకే తెలుసు. సెక్యూర్గా కాన్ఫిడెన్షియల్గా మీరు ఆ డేటా సబ్మిట్ చేస్తే మన ఇన్యూమరేటర్ ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే వాళ్ళకి ఓన్లీ ఆ ఐడి చూపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ కొట్టేస్తే మీ డేటా సేవ్ అయిపోతుంది. సో గవర్నమెంట్కి ఏదైనా ప్రణాళిక తీసుకురావాలని ఉచితంగా డేటా అవైలబుల్ ఉంటుంది, ఏర్పాటులో ఉంటుంది. కరెక్ట్, అది సెల్ఫ్ ఇన్యూమరేషన్ అంటే ఆబ్జెక్టివ్. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. మన దగ్గర క్యూఆర్ కోడ్ లేకపోతే లింక్లో పోతే ఒక 10-15 మినిట్స్లో మీరు ఆ జాబితా అక్కడ కంప్లీట్ చేయొచ్చు, సబ్మిట్ చేయొచ్చు. కరెక్ట్, మీకు ఈ న్యూమరేటర్ ఇంట్లో వచ్చి ఏం క్వశ్చన్ అడుగుతారు అదే క్వశ్చన్స్ మీరే సొంతగా సబ్మిట్ చేయాలని ఉద్దేశం. కరెక్ట్, ఆ హౌస్కి ఆ బిల్డింగ్కి ఒక నంబర్ ఇస్తారు. కరెక్ట్, తర్వాత హౌస్కి జాబితా అడుగుతారు. మీ హౌస్ హోల్డ్లో హెడ్ ఎవరు ఉన్నారు, తర్వాత ఎంతమంది ఉన్నారు, మీ సొంత కాస్ట్ ఏముంది, మీ రూఫ్ ఎట్లా ఉంది, మీ ఫ్లోర్ ఎట్లా ఉంది, మీ ఇల్లు ఎట్లా ఉంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, టాయిలెట్ ఉందా లేదా, ఈ అన్ని 34 క్వశ్చన్స్ దీంట్లో ఉంటాయి. ఈ ఫేజ్ 1లో జరగాలి. సో మన దగ్గర నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో అరౌండ్ 1700 HLBs మనం ఆల్రెడీ ఫిల్ చేసాం. ఆ 1700 HLBs 20 మండల్స్ అండ్ 4 మున్సిపాలిటీస్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, దీనికి 10% బఫర్ అట్లా అనుకుని ఇన్యూమరేటర్స్ అండ్ ప్రతి 6 ఇన్యూమరేటర్తో పాటు ఒక సూపర్వైజర్ అట్లా మొత్తం స్టాఫ్ కూడా మనం ఏర్పాటు చేశాం. టోటల్ స్టాఫ్ మీరు చూస్తే మోర్ దెన్ 2500 పీపుల్ విల్ బి డూయింగ్ సెన్సస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. తర్వాత ముఖ్యమైన ఏముంది అంటే ఈ హౌస్ లిస్టింగ్ జరిగే ముందు మన దగ్గర ఒక ఆప్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ డిజిటల్ ఎంపవరింగ్ ఇచ్చారు. నేను మీ ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ అడగకుండా మీరే డిజిటల్గా మీ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయండి అనే ఆప్షన్ ఇచ్చింది. దీనికి మనం సెల్ఫ్ ఇన్యూమరేషన్ అని అంటాము. ఉన్నారు అదే పరంగా ఈ విలేజ్లో ఎన్ని శానిటరీ టాయిలెట్స్ ఉన్నాయి, ఎంతమంది దగ్గర 4-వీలర్ ఉంది ఆ డేటా వస్తుంది. కానీ ఈ పర్సన్ దగ్గర ఎన్ని 4-వీలర్ ఉన్నాయి ఎవరికి తెలియదు. వన్స్ సబ్మిటెడ్ ఎవరికి తెలుస్తుంది, మీ ఈ న్యూమరేటర్కి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ అడగారు మీకు, కరెక్ట్గా వాళ్ళకి తెలుస్తుంది. కానీ నాకు తెలియదు, ఆ సూపర్వైజర్కి కూడా తెలియదు, ఆ చార్జ్ ఆఫీసర్ తహసీల్దార్ లేకపోతే మున్సిపల్ కమిషనర్కి కూడా తెలియదు. ఓకే, దీని గురించి ఏమీ డౌట్ ఉండకూడదు. కరెక్ట్, అడగకూడదు. ఎవరు అడిగితే నా దృష్టికి తీసుకోరండి. కరెక్ట్, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంది అనుకుని మనం బిహేవ్ చేస్తున్నాం. కరెక్ట్, బెనిఫిషియరీ సెలెక్షన్ లేదు, బెనిఫిషియరీ డీసెలెక్షన్ కూడా కాదు. సపోజ్ మీరు సెన్సస్లో ఒక కాస్ట్ ఉంది, వేరే కాస్ట్ చెప్పారు కాబట్టి మీ కాస్ట్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అవుతుందా? నో. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు, ఎవరు క్లెయిమ్ కూడా చేయకూడదు. మీరు సెన్సస్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, క్లారిటీ ఉండాలి. తర్వాత మంచి పాలసీ ఎట్లా ఏర్పాటు చేయాలి దానికోసం అది మొట్టమొదటి స్టెప్. నా రిక్వెస్ట్ ఏముంది అంటే దీంట్లో చాలా ఫేజెస్ ఉంటాయి. సెన్సస్లో అంటే ఫస్ట్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఉంటుంది, తర్వాత పర్సన్ ఇన్యూమరేషన్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం ఏ ఫేజ్లో ఉన్నామంటే ప్రీ సెన్సస్ ఫేజ్లో ఉన్నాం. సెన్సస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాం. మన దగ్గర HLBs ఫామ్ చేశారు. అంటే సపోజ్ ఒక విలేజ్ ఉంది, ఒక మున్సిపాలిటీ ఉంది. దీంట్లో ఒక విలేజ్కి లేకపోతే ఒక మున్సిపాలిటీకి ఒక యూనిట్ తీసుకుంటే కూడా దీంట్లో కూడా చిన్న యూనిట్ తీసుకొని ఒక 200-300 హౌస్ హోల్డ్ తీసుకొని ఒక యూనిట్ క్రియేట్ చేస్తాం. దీనికి మనం హౌస్ లిస్టింగ్ బ్లాక్ అంటాం. హౌస్ లిస్టింగ్ బ్లాక్ అంటే ఫస్ట్ ఫేజ్లో అక్కడ పోయి మీరు కూడా సొంతగా చేయించండి, అందరికీ చూపించండి ఎట్లా చేయాలని. మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి, క్లారిటీ ఇస్తాము. కరెక్ట్, మ్యాక్సిమం మన డిస్ట్రిక్ట్లో సెల్ఫ్ ఇన్యూమరేషన్ జరుగుతుంది అని అక్కడ చూడండి. రైట్.
అందుకోసం మీకు కేసు వాళ్ళకి వద్దాం సెన్సస్. సెన్సస్ గురించి ఇంకా ఏం డౌట్ ఉంటే అడుగు. మీరు అందరు చేస్తారా? గురించి మీరు ఒక ఫోటో కూడా చూడండి మీడియా. మీకు ఏం అబ్జర్వేషన్ ఉంటే ఇమీడియట్గా నేను తీసుకోవడం కానీ ప్రామిస్ చేస్తాను. నా గురించి పాజిటివ్ రాయండి, నా అడ్మినిస్ట్రేషన్ గురించి పాజిటివ్ రాయండి, అట్లా కూడా లేదు. ఆ జాబ్ మీదే లేదు. ఏం తప్పు ఉంది, ఏం మంచి జరగట్లేదు, అది అభిప్రాయం తీసుకొని దృష్టికి తీసుకురండి. కరెక్ట్, అది ఇంప్రూవ్ చేద్దాం. అది కోఆపరేషన్ మాత్రం ఎక్స్పెక్టెడ్ ఉంది. కరెక్ట్. ఇప్పుడు సెన్సస్